వర్షం వచ్చేటట్టున్నాయి కదా, తొందరగా ఉడిసి అలుకు తల్లాలి. నేనే అలుకు తల్లాలి, నేనే పాలు తేవాలి. నా మొగుడైతే బర్రమన్నట్టు అంటాడు. ఏ మనిషో ఏమో, ఇంత మధ్య ఉంటుందా మనిషికి? అయ్యో పొద్దున్న దాకా పని చేసి వచ్చిండు, కారెక్కలు గుంజుతానే పండుకున్నాడు అన్నట్టు కూడా కాదాయే. తెగలు నాకు ఉత్తగానే తిరుగుడాయే. ఏం పని ఉన్నది పనా పాట? లేవని లేచినాక కప్పకున్న సంగతి చెప్తా. ముంగటి పన్న మించుకెళ్ళి పుట్టే ముంగటి కాళ్ళు ఇరగాలి. నల్ల మొక్క పొడు ఒక్క మాట చక్కగినాడు, ఒక్క పని చేయడు. బొత్తమలుగా బీర్లు తాగుతాడు, తెల్లదాకా గురు కొడతాడు. అన్నీ మందలిచ్చేటట్టే లేదు. ఇక లేస్తాడు, చాయ్ అయిందా అని అంటాడు. పోయి పాలు తెచ్చి తెలివనే లేదా నల్ల మొక్క పోనికి? ఇక పాలు లేకపోతే ఇంకేం పని చేస్తాడు? ఇక ఇలా లేచినాక అటు ఇటు తెలుసుకుంటా. ఇక లేకపోతే ఇంట్లో వశపడదు నాకు. గురుదు ఎట్లా కొడతాడు, ఈడి దాకా వాడుతుంది. సిగరెట్ పని చేయమంటే పని చేయడు, తాడు పని చేయమంటే పని చేయడు. ఏదో ఒకటి అయ్యేదాకా నీకు తెలియదు. కానీ ఎట్లా అన్నాడు చూడు, పందివన్నట్టు. నల్లమొక్క పొడు పొద్దుగానే లేచి పాలు పోవచ్చు కదా, ఇప్పుడేమో పాలు అయిపోయినాయట. చాయ్ ఎట్లా తాగుతాడు, తాగని. ఇక బెస్ట్ కన్నా బెస్ట్. నా పెళ్ళం లేచింది, ఊడు చల్లింది, ముగ్గు పెట్టింది. ఎటువైంది? రవలి, ఓ రవలి, ఓ మొగడు లేటుగా లేస్తాడు. వచ్చేసరికి ఛాయ్ పెడదామని పాలగోవచ్చో. ఇంకా నిద్ర సరిపోనట్టున్నది. అవును ఇప్పుడు వస్తానే. నైటు 2 బీర్లు ఎక్కువైనాయి.
తలకాయ అంత దిమ్మ కుదురుతుంది. అద్దురారీసిగా అని తింటాడు ఆడు పుల్లు బాటిల్ తాగినా ఇంకో పెగ్గేయాలంటాడు. ఏమైందే పిల్లమా? పాలు దేక ఊపుకుంటాను ఉత్తశమ్మతోటి. నువ్వు పొద్దే కదా అంటే పాలు ఉంటాయి ఆడ? నేను రాననుకొని పాలు అమ్ముకున్నారు వాళ్ళు. పాలేమేం లేవు. ఏంది పాలు అయిపోయినాయట్నానే? ఇప్పుడు మరి నేను ఛాయ్ ఏం తాగాలి? నాకు తలకాయ నొత్తంది. రాత్రి మంది ఎక్కువైంది. అద్దురా హరీష్గా అంటే 2 బీర్లు ఎక్కువ తాగిచ్చిండు, 2 పెగ్గులు ఎక్కువ వేయించిండు. తలకాయ అంత దిమ్మంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? అగో పాలు లేకపోతే నేనేం చేయాలి? డికాషన్ పెడితే తాగుదా? ఏంది నేను డికాషన్ తాగన్నా? డికాషన్ తాగితే తాగిన కళ్ళు తలకాయకి ఎక్కింది దిగుతుందానే? ఏం మాట్లాడతానవే? పోయి దుకాణంలో పోయి పాల ప్యాకెట్ దేపో. నేను ప్యాకెట్ పాలు తాగా, నల్లగా అవుతా. బర్రె పాలు తాగుతానే తెల్లగా. అవ్వ కొడుకు మరి నేను కూడా రోజు బర్రె పాలే తాగుతాను గానీ తెల్లగెందుకు వాళ్ళే? ఏం చెప్పావురా? నువ్వు ఉట్టుకో తోటకి అట్లా పుట్టినావు, నేను కొద్దిగా ఎర్రగా పుట్టినా. మరి కొద్దిగా తెల్లగా పుడితే గింత ఎర్రగా ఎందుకైనవే? నేను పొద్దుకు 3 సార్లు ముఖం కడుగుతా, అందుకే తెల్లగా ఉన్నా. నువ్వు ఒక్కరోజు సన్ని చేస్తే 3 రోజుల దాకా ముఖమే కడగవు, అందుకే నల్లగా ఉన్నావు. అంతేనా? నేను నల్లగా ఉన్నానని పేర్లు పెడతానవానే? మరి నల్లగా ఉంటా నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావే? ఏదో మేనమామ కొడుకని చేసుకున్నా, తప్పుతుందా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఓ కొడుక, మేనమామ కొడుకు నన్ను చేసుకున్నావానే? నా అందాన్ని చూసి చేసుకోలే నువ్వు? ఓర్ని అక్క, నా అందానికి నువ్వు ప్లాట్ అయి చేసుకున్నావు కావచ్చా నేను అనుకున్నా. ఓర్ని అక్క, ఇది ముచ్చట బయట ఎవరికి చెప్పద్దు, చెప్తే ఇజ్జత్ పోతుంది. ఇంకా నీకు ఇజ్జత్ ఉన్నదని పోతుందా? ఆల్రెడీ ఓనేవాయే. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏందే పిడాత ఇజ్జత్ ఇస్తాను? ఆల్రెడీ ఇజ్జత్ పోయిందంటావు, నా ఇజ్జత్ ఎక్కడ పోయిందే? ఇట్లా నన్ను పొద్దున్నే ఒరిచినా అనుకో, చెంబందుకో చంపుతా, ముక్కు మించుకెళ్ళి చెప్తానా? ఏంది చెమ్మందుకొని ముక్కు వెనుకెళ్ళి కూర్చుతావా? మరి కూరలు వాసన వాళ్ళు చూడన్నే. పొద్దున్న దాకా తిరుగుడు, తెల్లని దాకా వాడు. ఇక నాతోటి కాదు. ఇయ్యాల గిట్ల నువ్వు పనికి పోలేదు అనుకో, ఇంట్లో నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. నాకు ఆర్డర్ ఎత్తానవానే? ఇన్ని రోజులు ఓపిక పెట్టినావు కదా, ఇంకా 6 నెలలు ఓపిక పట్టు. మనకు మంచి రోజు వస్తానే. 6 నెలలు అయినాక ఆట ఆడిస్తా. 6 నెలలు అయినాక ఆట ఆడిస్తా. 6 నెలలు అయినాక ఆట ఆడిస్తా. నువ్వు ఆట ఆడిస్తావో అటుకు మీద వంటావో నాకు అవన్నీ తెలియదు. నువ్వు పనికి పోవడే కావాలి. పనికి పోమ్మని నాకు ఆర్డర్ ఎత్తానవానే? ఇన్ని రోజులు సప్పడ కూర్చోలేదా? పనికి పోనేం పోను, 4 పూటలు తింటా, తెల్లని రాక తిరుగుతా, పొద్దున రాక వంట. ఉంటుండు పోతావో, నన్ను భయపట్టిస్తానవానే? ఏమో పనిగో అంటాను. కాకోరినట్టు ఒరుతాను, గిందికే పనికొస్తావు. నువ్వు పోయి మొక్క కడుకొని దానం చేసుకోపా. మా చేస్తపో, నాకు తెలియన్నా? నాకు తెలియదా? ఏమన్నా చిన్న పోరన్నా? బాయికాడికి తీసుకుపోయి బ్రష్ చేయించి, తానం పోపించి, కంట్లో సబ్బు పెడితే ఊకోనానా? దుకాణంలో చాక్లెట్ కొనిస్తాను. అది అందుకు మంచిగానే ఉన్నవే. చెమట వాసన వస్తుంది. మీలో మీరు కొట్టుకొని చావండి. మొన్న చేసిన తానం చేయాలి. హరీష్, సుజాత, ఏం లేదు. హరీష్ గారు లేడా? లేడు, ఎటు వేయండు. ఎటు వేయండు పొద్దున? ఏమో ఎటు వేయండు, లేచిండు ఎటు వేయండు. అంటే ఎటు వేయండి నువ్వు చెప్పలేదా? చెప్పలే, లేచిండు పోయింది, నేను ఇంట్లో పని చేసుకుంటున్నా. అయ్యో, అయితే మొన్న నీకు జ్వరం వచ్చిందని 2000 అడకచ్చుకున్నాడు. 2 రోజులకి ఇస్తానన్నాడు. ఇంక ఇయ్యలే, అందుకే నీ దగ్గరకు వచ్చిన. ఏమో మరి నాకు తెలియదు. ఏంది నీకు జ్వరం రాలేదా? తీసుకొచ్చింది నాకు తెలియదు మరి. ఓ కొడుకా, ఏంది నాకు జ్వరం వచ్చిందని 2000 అడకచ్చుకున్నాడా? నాకు జ్వరం ఎక్కడి శంకరి? నాకు తెలియదు. ఆగా నల్లమొక్క పొడి అయితే రాని అని సంగతి చెప్తా. వచ్చిందండి వయ్యారి. అయ్యో బక్కోడు గింత పని చేసిండ సుజాత? నాకేమెరక? నేను పొలం కాడికి పోయేస్తా అంటే అన్న శంకరన్న అంటే ఏమైందిరా అంటే ఏదో అయిందని నేను అనుకున్నా. లొల్లు గిట్టిడు, తాగిన కాడ లొల్లు పెట్టుకుంటాడు కదా, తాగిచ్చులోనే తన్ని ఇచ్చేస్తాడు. అందుకే ఏమైందిరా మళ్ళీ ఏం కొంపలు ముంచినావురా అంటే ఏం లేదన్న, మా సుజాతకు బయలు పెడుతుంది, గ్లూకోజులు ఎక్కినాయి, 2500 బిల్లు వేసి నువ్వు నా దగ్గర 500 ఉన్నాయన్న, నువ్వు 2000 ఇచ్చినావు అనుకో గులాబ్ జాము అరటి పండ్లు పట్టుకొని పోతేనే అని అన్నాడు. అంటే ఎవరిదైనా ఆపదే కాదా అని నేను ఇచ్చిన. ఇంటికి వచ్చినాక వీడు గింత లంగ వేషాలు ఎత్తాడని నాకేమెరక? ఇంకా నీకు ఏమైందని అని ఊళ్ళో ఎంతమంది దగ్గర ఏం అడకచ్చుకున్నాడో కదా సుజాత? నిజమే శంకరి, నీకేమో నాకు బయలు పెడుతుందని నీ దగ్గర అడకచ్చుకున్నాడు. ఊళ్ళో ఇంకెంతమందితో ఏమేమైందని అడకచ్చుకున్నాడో ఏమో.
ఆయనకి కొంచెమన్నా మానవ అయిపిస్తలేదా? భార్యకు మంచిగా లేదని అడుక్కుంటాడా? మరి అడుక్కునేది ఉంటే నాకు అన్న అవసరం ఉన్నది ఇయ్యి అంటే నేను ఇత్తును కదా. అయినా నేనేమన్నా పని చేస్తానా సుజాత? నా పిల్లం కూడా నన్ను ఇచ్చేయలేనని తిడుతుంది. ఏదో ఆపతాన్ని పక్క పొంటలోనే అడిగి ఇచ్చిన, అది ఇవాళ లేచినాక ఏమన్నా చెప్పన్నా? ఇవాళ పని పోకపోతే నువ్వన్ను ఉండాలి నేనన్ను ఉన్నానని లొల్లి పెట్టింది. ఛాయ కూడా పోయలే. అందుకే మెల్లంగా నీ దగ్గరికి వస్తే ఛాయ అన్న పోతావు ఇట్లా పైసలు అడకపోతా అన్నట్టు వచ్చిన. ఆయన ఆ పైసలు అడకపోయి ఏం చెప్తా, పని వేయని దానికి ఇస్తా. ఒక్కరోజు 500, ఇంకో 3 రోజులు నన్ను 2000 ఇచ్చింది అనుకో, దాని అవ్వగారింటికి పోకుంటుందని ఈ ప్లాన్ చేసిన. ఈ నల్లమొక్కపోడు ఇక వాడుకున్నాడు. ఆడేమి ఇస్తాడు? అయినా శంకరి రోజు ఇంటికాడ ఉంటే ఏ ఆడోళ్ళైనా తిట్టకుంటే ఏం చేస్తారు? రోజు ఇంటికైనా 1 రోజు 2 రోజులు అంటే ఏదో ఒకటి, రోజు ఇంటికాడనే ఉంటే ఎంతకని తీసుకొచ్చి పెడతారు? ఇక తిట్ల పడతానో తన్నుల పడతానో కానీ నా 2000 గంగలేసినట్టేనా? నేను తిన్నది కాదు తాగింది కాదు. ఇవాళ పనికి పోయింది అని పొద్దున రాక మంచిగా చెట్టు కింద కూర్చొని నా పిల్లంకి ఇద్దాం అనుకుంటే కాదు నువ్వు చల్లటి ముచ్చట చెప్తివి. మరి ఇయ్యరాదు, మీ భర్తే కదా తీసుకునేది. నాకు అర్థం కాలేదు సార్. మరి నా దగ్గర 160 ఉన్నాయి, ఇత్తా. తీసుకో అన్నా. నేను ఉన్నాయి. ఇచ్చింది 2000, నువ్వు 160 ఇస్తే 1840. ఎవరు ఇస్తారు సుజాత? మరి నేను తాపుకొని దేరుతా, తాగు తలపండు వదిగాడు అన్ని దాగి కథం చేసిండు. నా దగ్గర ఉన్నాయి, తాపుకొని కైకిలు పోయి ఇస్తా. అంటే 160 తోటి లెక్క రాసుకోమంటావు? లెక్క రాసుకో. నువ్వు ఇచ్చే 2000కు 10 రూపాయల పెన్ను, 10 రూపాయల బొక్కు, అల్ల 20 రూపాయల బొక్కేనా? ఆయనకి ఇచ్చుడే బొక్క అంటే ఇల్ల 20 రూపాయల బొక్క పెడతానవా? వచ్చిందండి వయ్యారి. మరి ఆడు ఏమంటాడే ఇస్తాడు, అన్ని దాగి కూడా వేసిండు. వచ్చి నా దగ్గర అంటే కైకిలు పోయినాయి వచ్చినాయి ఇస్తా. ఈ 160 కాదు కానీ ఓ పని చేయి, ఓ 200 ఓ లెక్క ఉంటుంది. ఇక 200 అంటే మరి 2 రోజులు ఆగు. కైకిలు పోయినాయి వచ్చేవి ఉన్నాయి, వచ్చినాక అవి కల్పిస్తా. అంటే ఈ 160 ఇంట్లో పెట్టుకుంటావు, 2 రోజులు ఆగి రావాలి. అవే 160 తీసి 40 కలిపి 200 ఇస్తావు. నువ్వు ఉండాలి సుజాత, నువ్వు ఉండాలి సుజాత. ఎట్లా శంకర్ మరి ఇటు అప్పు ఏరన్నాయా, మరి ఆడే ఇయ్యడా? గమ్మది మాట్లాడతావు. రోజు పనికే పోతావా? ఇంట్లో 1000-2000 ఉండయా? ఇక రోజు కూరగాయలు కట్టి ఇంట్లో ఖర్చులు ఉండయా శంకర్? ఇది కూడా వాస్తవమే. నువ్వు చేసి పెడతా అంటే ఆడు తినడు కదా. సరే ఇక ఆ 160 ఏమి ఇస్తావు కానీ 2 రోజులు అయినాక వస్తా. 200 మరి. సరే సరే, ఆడ వచ్చినాక ఏమంటావు మరి? నువ్వు అడుగుతా మరి ఏం చేసిండో తెలుసుకో మరా. అడుగుతా. సరే సుజాత, నేను పోయేస్తా. సరే. ఇది 2 రోజులే ఫోన్ చేయాలి. అలా మామూలు ఇంటికి పోయిందా లేకపోతే అలా పెద్ద బాబుల ఇంటికి పోయిందా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్సాప్ చూస్తే ఆన్లైన్లో ఉంటుంది. ఇది స్విచ్ ఆఫ్ పెట్టి వైఫై కనెక్ట్ చేసి వాట్సాప్లోకి ఉంటుందా? ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉన్నది. ఆయన పెడతా అగో ఆయన పెట్టి నాకు చూస్తూనే లేదు. కొంప తీసుకోవాలన్నా దొరికి రాయింది. నల్లవరు అట్లా కాదు, దేవత. నేను లేనిది అది బతకనే బతకది, అది లేనిది నేను బతక. అది 2 రోజులు ఫోన్ చేయకపోతేనే ఇట్లా చెట్టు కింద పిసోన్ లెక్క తిరుగుతున్నా. అది ఇట్లా పెళ్లి చేసుకుని పోతే నా బతుకు ఆగమే. దాన్ని నేను పెళ్లి చేసుకొని ఇస్తా లేకపోతా. ఒక్కసారి ఫోన్ చేసి చూస్తా ఆన్ చేసిందో. రింగ్ అవుతుంది. దీని అమ్మ కడి వేసింది. శంకరన్న వస్తుంది. ఆగో ఈ పూసపోరేడేంది? ఆనిస్తే ఆడే మాట్లాడుకుంటాడు. వాళ్ళు ఎవరికి ఇట్లా తిట్టుతాందా లేక ఫోన్ ఎత్తకనా? ఏమైందో పోయి అడుగుతా. ఎవరు మహేషు? ఏమరా మహేషు, ఫోన్ పట్టుకొని అంత పిస చూస్తాను, నువ్వే మాట్లాడుకుంటాను. మీ లవరా? మళ్ళా ఏదో కడి చేసి జేబులో కూడా పెట్టుకున్నావారా? నేను అక్కడి నుంచి చూస్తానా నిన్ను. మీ లవరేనారా? మా లవరు ఫోన్ చేస్తే ఫోన్ రావట్లేదే. ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులే. 2 రోజులు అవుతుందా? మరి వాళ్ళ బాబు గిట్లా వాళ్ళ అమ్మ గిట్లా దగ్గర ఉండొచ్చోరా? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది కదా.
ఆయన మంచిగా చదువుకోక నీకు లవర్ ఎందుకురా? మనిషి అన్నప్పుడు ఈ రోజులలో లవర్ ఉండదా? అది కామనేనా? నువ్వు అన్నది వాస్తవేరా, నేను కాదంటలేను. అయినా నీకేం తక్కువరా? మంచిగా 25 ఎకరాల భూమి ఉన్నది, మంచిగా చదువు ఉన్నది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. లవర్ ఎందుకురా నీకు? మంచిగా అవ్వయ్య చూసి పెళ్ళి చూసి చేసుకోక. అన్న 25 ఎకరాలు ఉంటే లవర్ ఉండొద్దా? ఒకసారి నీ చేయులు దాపురా. ఈ 5 ఏళ్ళకు 5 ఉంగురాలు ఉండే, ఈ 5 ఏళ్ళకు 5 ఉంగురాలు ఉండే, మెడలో షైన్ ఉండే. ఇంకో ఈ 5 ఉంగురాలు పోయినాయి, దీని 3 పోయినాయి, ఆఖరికి 2 మిగిలినాయి. బంగారు షైన్ పోయింది. బాసిరెట్ నువ్వు ఎప్పుడన్నా వెంటిది పెట్టినావురా? బంగారుది పెట్టినావు, అది కూడా పోయింది. ఇంకా 2 నెలలు లవర్ అని అట్లనే తిరిగినామనుకో ఉన్నవి పోతాయి. నీకు అవ్వయ్య సంపాదించిన ఆస్తి ఉన్నది కాబట్టి ఏం ఏర్పడతలేదురా. లవర్ అంటే లవర్లల్లా మోసం చేసేటోళ్ళు ఉన్నారు. నిజాతి లవరా, అబద్ధం లవరా, అవన్నీ కనుక్కో. ఇన్నవా? పిస పోయి ఉన్న పైసలన్నీ ఖర్చు పెట్టుకోకురా. నీకు మంచి పేరు ఉన్నదని చెప్తానా. అయినా నువ్వు అందగానివి, నీకేం తక్కువరా? సాఫ్ట్వేర్ జాబు కూసున్న కాడ నెల సంపాదిస్తావు, నీకు అవసరమారా? మొన్న గట్లనే లవర్ అని మా ఊళ్ళో ఒకడు అట్లనే లవర్ అని దాని ఎమ్మడి పడ్డాడు. 2 ఎకరాల భూమి అమ్మి ఇచ్చింది. కథం ఆయన నాకు తెలియదని చేతులు ఎత్తింది. ఆ పోరోడు పిసోడు అయినరా. మళ్ళీ ఆయన ఇచ్చాడే తెలుగు చేసుకొని బుద్ధికి తెచ్చుకొని ఇంకో తప్ప నేను లవర్ల జోలికి నేను ఏం పోను, మా అవ్వయ్య చూసిన పెళ్ళే చేసుకుంటా అని అట్లా చెప్పిండ్రా. నువ్వు అట్లా ఇట్లా కాకురా మా యేసు, అర్థమవుతుందారా? నువ్వు చదువుకున్నావు, నువ్వు తెలుగు తక్కువనివి ఏం కాదు, కానీ నీ వయసు అసుంటిదిరా. ఉడుకు రక్తం ఆగనియ్యది. నీ అమ్మ నా లవర్ కోసం నేను ఏమైనా చేస్తా అనుకుంటావు. అర్థమైందా? మంచి లవర్ అయితే ప్రేమించి పెళ్లి చేసుకో. విన్నావా? మోసం చేసేటోళ్ళు ఉన్నారు. అందరు లవర్లు అట్లా చేస్తారని కాదు, అందరూ మంచోళ్ళే, కానీ కొందరు చెడగొట్టేటోళ్ళు కూడా ఉంటారురా. నీకు అర్థమైందారా మయ్యి? అవునా? నిజమా? నా లవర్ అవసరం ఉంటుంది కాదే దేవత. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే ఆమె నువ్వు రింగ్ ఇచ్చినావు కదా, చూసి చేస్తుంది ఊకుక వేసుకోకూరి పోను, సరేనా? ఆమె బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలిరా. పోతాను రా మయ్యి. అన్న కొనేటి జరగరా, గింతున్నావు మొత్తం నువ్వే కూర్చుంటావు. జరిగిన కూర్చో. బయటికి వెళ్ళినా ఇట్లా ముసురు పెడుతుంది, మంచిగా మందేద్దామంటే ఎట్లా కూడా అవుతుంది. కారు ఉందా? కారు లేదు, బండి ఉన్నది, ఇంట్లో చక్కెర ఉన్నది. చేతిని పట్టుకొని ఇట్లా పట్టుకొని బండి మీద పోతారు. మరి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అవన్నీ చేసేది పెద్ద గొప్ప పని. మరి దాన్ని పట్టుకొని బండి మీద ఇట్లా షోకేస్ లో పెట్టుకొని ఏమైనా అవార్డా ఇట్లా పట్టుకొని పోవడానికి? మరి రెయిన్ కోట్ ఉన్నది, వేసుకొని పోమా? కాదా రెయిన్ కోట్ గిన్ కోట్ అంతా కాదు, కానీ ఈ షర్ట్ కింద వస్తుంటే మంచిగా ఉంటుంది. కానీ తెచ్చేటోళ్ళు ఎవరు? ఫోన్ చేస్తారా? అవు కానీ పైసలు ఉన్నాయా? పైసలు దగ్గర లేవా? మీ దగ్గర ఉంటాయి కావచ్చు అనుకో. నేను అత్తి పిల్లని అడకచ్చుకున్నా, అయినా అదే ఇస్తుంది. ఇప్పటికే నన్ను సాగు మరి బాగా వర్షం పడుతుంది, ఈడ తాగుదాం. అదే ఈడ తాగుదాం అనుకున్నా, కానీ కొడుకు ఇద్దరే కన్నద్దాలు పెట్టుకొని మంచి కూర్చున్నారు. కూర్చో శంకరారా. అంత మంచిదేనా? అంత మంచిదే అజయ్. ఈయనకేమన్నా మానం ఉన్నదారా? వీడు పైసలు ఇచ్చేది ఉంటే అన్న మరి నాకు పైసలు అవసరం ఉన్నాయి, 2000 అర్జెంట్ అని అడగాలి కదా. నేనే ఏం పని చేస్తలేను. ఈయన పెళ్ళానికి బయలు పెడతాను 2000 అడకపోయిన రా. ఇక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇక అత్తలేడు, మా వాడకి అత్తలేడు. నేనేమన్నా అంటారని ఇట్లా కూడా అబద్ధాలు ఆడతానవారా? ఇంటికి పోయి నమ్మకపోరా, ఇంటికి పోయి నీ పెళ్ళాన్ని అడిగినా ఏంది శంకరి నాకు బయలు పెడుతుందన్నా, ఈ ఊళ్ళో ముండకొడుకు ఎంతమంది నడుకుంటాడో ఏమో అని ఒక్కటే ఇట్లు నీకు మానవ అనిపించలేదారా? ఇక పిల్ల మీద అబద్ధం ఆడతావారా? విన్నావా రాజయ్? కాదన్నా, నువ్వు పోయి డైరెక్ట్ నా పిల్లల దగ్గర పోయి అడుగుతావా? నువ్వు ఫోన్ చేస్తే కాడి చేస్తున్నావు. నా నెంబర్ బ్లాక్లో ఎందుకు పెట్టినావురా? అంటే పైసలు ఇచ్చేటప్పుడు అవసరం లేదా బ్లాక్లా? అంటే దన్ను పోయి ఇచ్చినప్పుడు దన్ను లేదు గిన్ను లేదు, ఏం మాట్లాడతాను చూసినావా రాజయ్? అని పెళ్ళం కంటే అబద్ధం ఆడనని ఇచ్చిన, మరి ఇచ్చినోడు మరి అన్న నేను వాడుకున్నా, మరి ఇంటికి పోగా ఇది చెప్పాలి కదా. నేను పెళ్ళానికే జ్వరం వచ్చింది కదా, బయలు పెడతాను అంటే ఇచ్చిన కదా అని నేను రూబాబుగా పోయినా. ఆమె ఏమంటుంది, రోజుకు 160 ఇస్తా లెక్క రాసుకో అంటుంది. అట్లా ఏ అద్దురా అన్న? ఇప్పుడు పోయినాక నాకు ఉంటది నా పిల్లంతో. నాకు లేదా? అందరం ఒకటే, నాకున్నది నా పిల్లం. అరే అజయ్ పని పోకపోతే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవాలి అన్నది. ఇక వీడిచ్చే పైసలతో పని చేసి నేను అట్లనన్నా కవర్ చేద్దాం అనుకున్నారా? ఇక నాకు కూడా మానవ అనిపిస్తుంది. ఇక ఈ వానకాలం కదా, ఈ వానలు తెలిసినాక నేను కూడా పనికి పోతా. ఈ వానలు ఏం పోవాలి? ఈ వానలో నారిగ్గపోయినా నాట ఏమైనా జబ్బలని కూర్చుంటారు. ఆలుగడ్డ పని చూసుకోవాలి, లేకపోతే ఆటో అన్న నడుపుతా ట్రాయలీ మార్కెట్లా. విన్నావా? పప్పులు ఉప్పులు వేసుడు ఇది ఉంటుంది కదా. మరి నువ్వేం చేస్తానవురా? ఏం లేదు, ఇప్పుడు ఖాళీగా ఉన్నా. అంతేనా? జాబ్ అయిపోయిందా?
ఆ జాబ్ మొన్నటిదాకా చేసిన ఇప్పుడు ఖాళీ ఉంది. అయితే కానీ మహేష్ గారు కలిసిండు ఆ లవర్ ఫోన్ ఎత్తుతలేదట 2 రోజులు అయినట పిస్తోడు అయితే ఇప్పటిదాకా ఇటే తిరిగిపోయిండుగా. నాకు కలిసిండు నేను వాడ నుంచి గిట్లా అని గీనంగా వస్తానా గాడ కలిసిండు చింత కింద అది ఎప్పుడు చూసినా గదేలోళ్ళే గదేలోళ్ళి మనది ఎంతమంది చెప్పినాక అంతే. అరే నువ్వు సంసారం లెక్క మాట్లాడకు మనం మంచిగా ఉండి ఇంకోని చెప్పాలి కానీ మనమే తప్పులు పెట్టుకొని ఇంకోళ్ళకి చెప్తే ఎట్లరా ఇడు నిన్ను మందు తాగి అని అడిగిండారా అజయ్ నాకు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. అగో ఇవి నీ సైకిల్ నాకు ఎరకారా నువ్వు తాగు గంగలో ఏమన్నా చేసుకో కానీ ఏమైంది పైసలు అన్న ఇస్తా కానీ నిన్ను నీ దండం పెడతా అనవసరంగా నీ దగ్గర తీసుకున్నా నా పిల్లలతో నాకు ఎంత ఉంటుందో ఇప్పుడు నేను మళ్ళీ నీకు పైసలు ఇవ్వాలంటే దాన్నే అడగాలి. ఆమె నీకు నా నోటికి వస్తుంది రాజయ్ ఏమనద్దు కానీ ఏమైందిరా చెక్కపీటోళ్ళ లెక్క అట్లనే చూస్తాను చెప్పవారా మరి తీసుకున్నప్పుడు ఇయ్యవా అని అంటరా ముత్యాలు ఏమన్నా నాలుతానయా మీరు మాట్లాడుకుంటారు మాట్లాడరు ఫస్ట్ 2000 మళ్ళీ గాడ ఇయ్యాలి ఆడు 10-20 రూపాయలు జేబులో పెట్టుకొని వస్తాడు మొన్న గాపి పూలు తినిపిద్దామంటే తిందాంపా అని అన్నాడు ఆయనతో సప్ప తిన్నరా 70 రూపాయలు నా దగ్గర 15 రూపాయలు ఉన్నాయి అన్నాడు ఈ అక్క నా ఫోన్పేలు ఇంకా ఆయనతో ఇంకో 102 రూపాయలు ఉండే కలిపి కొట్టినా లేకపోతే ఇజ్జమానం పోవు అర్థమైందా ఏ గవ్వాన్ని తెలియదు హరీష్గా నువ్వు పానం మంచిగా లేదంటే ఇచ్చిన నువ్వు నాకు ఇస్తావయ్యవా అన్న ఇస్తా అన్న అప్పటి వరకు ఇస్తా ఏమి ఇస్తావు ఏమో ఇద్దరు మాట్లాడుకున్నాక మళ్ళీ ఎటు పోతావురా కూర్చో నీవే నమ్మకం పెట్టుకుని మందామని వచ్చిన మెల్లంగా తప్పిస్తాడు ఆ 2000 నువ్వేమి కానీ ఎట్లాగే పిల్లలతో ఇట్లా పడ్డాం ఎవరి పరిస్థితి ఏం లేదు అయ్యో మనకు కూడా మంచి టైం వస్తుందిరా ఎప్పటికి ఇట్లనే ఉంటామా ఏదైనా జాగ్రత్త దాకపోతుందా మంచిగా పని చేసుకోకపోతామా మనం నలుగురికి రూపాయి ఇవ్వకుండా పోతామా అయితే కానీ మందు తాగి రాదు రాజయ్య సరే నువ్వు ఎప్పుడు అడగవు కదా ఇవాళ అడిగినావు కదా ఒక ఆఫ్ తీసుకుందాం మంచి కింద తీసుకుందాం. ఆఫ్ ఏం సరిపోతుంది ఫుల్ అయినా సరిపోతుంది ఇడా అంటే అక్క కట్ట తీసుకూర్చుతా నాకు అర్థం కాలేదు సార్. ఆడు తెచ్చుడే ఎక్కువ అంటే ఇంకా మళ్ళీ ఆపు తెచ్చేటోండి పుల్లు అంటాం ఆడు గట్టని అంటారా ఆడు పెగ్గు లేకపోతున్నా పెగ్గు అని ఎడతాడు ఉంటాను ఇంకా కడుపు నిండా తాగని అంటావు నువ్వైతే పో రాజయ్ పోరా చెప్పండి రా ఇన్నే ఉంటాం అన్న తెచ్చినాడు ఎట్లా తెస్తాడు కదా ఫుల్ లేదురా ఆడినేదో బుదరికి ఇచ్చి అడగడిగిన ఆపుదేరా అంటే ఆపుదాలా అంటే ఆడు ఇది వరకే పీసురుడే ఈ అక్క ఇప్పుడు ఆపన్నాడు మళ్ళీ పుల్లు అన్న ఇళ్ళతో గోసగా ఉన్నది ఆడు అటుపోతే ఏం చెప్తావురా అంటే తెచ్చుకొని ఎట్లా తెస్తాడు కదా ఏంటి మమ్మీ ఎవడీడు రవలి రవలి ఏమైంది రావాలి అనుకుంటా ఊలాడుకుంటా వస్తాను పనికి పోయినా అది పేన్నే 5 అడిగిన 4 లేదన్నాడు ఒక్కైనా రమ్మన్నాడు 4 రోజులు గుర్తానట తిన్నావానే ఇన్ని రోజులు అంటే ఇక నీ మీద పడి నేను కూర్చొని తిన్నా ఈ కాడ నుంచి నిన్ను కష్టపెట్టా పని పోనియా నీ కాలు కూడా బయటకు పెట్టనియా అన్ని నేనే తెస్తా అర్థమైంది నానే రావాలి సరే పనికి పోతే మంచిగా అనిపిస్తుంది పని పోకుండా అంత కోపం వస్తా ఉంటది సరేనే రేపటి నుంచి పోదా సరే పొద్దంతా పని కోసం తిరిగి ఆకలైతాన్ని తిందుదా సరే పావే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్దిపేట సినిమాస్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి